హరిహర వీరమల్లు ఈ మూవీ అయితే ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పలు కారణాలతో ఇప్పటి వరకు కూడా వాయిదా పడుతూ ఈరోజు జూలై 24వ తేదీన థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇందుకు ఈ చిత్రం ఎలా ఉంది, హరిహర వీరమల్లు ఫ్యాన్స్ని మెప్పించాడా, ఈ కథాంశం ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఇది 16వ శతాబ్దంలో జరిగే కథ. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ నటించడం జరిగింది ఒక గజ దొంగ క్యారెక్టర్లో. అంటే ఉన్న వాళ్ళ దగ్గర దోచుకొని లేని వాళ్ళకి పనిచేసే క్యారెక్టర్ అన్నమాట. ఆ మొఘల్ సైన్యం తరలించకపోతున్న వజ్రాలను దొంగలించి ఆ చిన్న దొర సచిన్ కేట్కర్ దృష్టిలో ఈ హరిహర వీరమల్లు దృష్టిలో పడతారు. అయితే చిన్న దొర అతను పిలిపించుకొని గోల్కొండ నవాబుకి పంపాల్సిన డైమండ్స్ దొంగలించి తనకి ఇవ్వాలని కోరుతాడు. దానికి బదులుగా 2 వజ్రాలను ఇస్తాను కూడా ఈ చిన్నదొర ఒప్పందం కుదుర్చుకుంటాడు హరిహర వీరమల్లుతో. అయితే వీరమల్లు మాత్రం వజ్రాలతో పాటుగా ఈ చిన్నదొర దగ్గర బందీగా ఉన్న పంచమి అంటే నిధి అగర్వాల్ పంచమి క్యారెక్టర్ నటించడం జరిగింది. ఆమెను విడిపించాలని కోరుకుంటాడు. అయితే ఈ దొంగతనం చేసే క్రమంలో వీరమల్లు ప్లాన్ బెడిసి కొడుతుంది. గోల్కొండ నవాబుకి బందీగా దొరికిపోతాడు కూడా. అయితే వీరమల్లు కోసం తెలుసుకొని నవాబు ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబు అంటే బాబిడియల్ ఔరంగజేబు క్యారెక్టర్ ఉంటారు. ఆ బాబిడియల్ ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తెచ్చి తనకి ఇవ్వాలని కోరుతాడు. అయితే వీరమల్లు తన స్నేహితులు అంటే నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజుతో కలిసి ఆ నవాబు మనుషులతోనే కలిసి ఢిల్లీకి పయనమవుతాడు. అయితే వీరమల్లు ఢిల్లీ ప్రయాణం ఎలా సాగింది, ఈ జర్నీలో ఆయనకి ఎదురైన సమస్యలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురాగలిగాడా లేదా అన్నదే ఈ అసలైన కథ. ఓవరాల్గా ఈ చిత్రం ఎలా ఉంది, నటన ఎలా ఉంది మనం చూస్తే చిత్రంపై జనరల్గా మొన్నటి వరకు కూడా పెద్దగా అంచనాలు లేవన్నది వాస్తవం. అయితే ప్రమోషన్స్ చూసి ఫ్యాన్స్ సైతం కూడా ఆశలు రెట్టింపై ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమా మీద ఒక మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఈ ప్రమోషన్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఒకేసారి సినిమాపై పూర్తి హైప్ వచ్చింది. ఖచ్చితంగా బాగుంటుంది అనే ఫ్యాన్స్లో మంచి నమ్మకాన్ని కూడా క్రియేట్ చేశారు. సో వాళ్ళ నమ్మకానికి ఎలా ఉంది, అది రీచ్ అయిందా, కథ ఎలా ఉంది, ఆ ఫ్యాన్స్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఫ్యాన్స్కి ఏ విధంగా కనెక్ట్ అయ్యిందే పూర్తిగా మనం ఈ మూవీలో చూస్తే తెలుస్తుంది. ఇక గ్రాఫిక్ విజయానికి వస్తే సీజీ వర్క్ అయితే అంతగా లేదని మనం నిజంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొన్ని సీన్స్లో ఆ గుర్రం పైన నడిచే సీన్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి. గ్రాఫిక్ అంత క్వాలిటీ లేవు. చిన్నపిల్లలు ఆడుకునే కార్టూన్ లాగా ఆ గ్రాఫిక్స్ని క్రియేట్ చేసిన సీన్ మనం చూడొచ్చు. ప్రధానంగా గుర్రాల సీక్వెన్స్లోనే ఆ సీన్స్లోనే కొంచెం ఇబ్బంది పడిన సన్నివేశాలు తప్ప మళ్ళీ క్లైమాక్స్లో కూడా చూడకుండా సీన్ దగ్గర కూడా కొంచెం ఆ సీసీ వర్క్ అయితే ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవం. ఇక వీరమల్లు చేసే దొంగతనాల సీన్స్ అయితే కొంచెం కామెడీ సీన్స్తో పాటు ఆడియన్స్ని ఆకట్టుకునే రీతిలో ఉంటాయి. ఇక హీరో హీరోయిన్ పరిచయాల సీన్స్ కానీ హీరోయిన్ చూసే సన్నివేశాలు కానీ కొంచెం ఓవరాల్గా ఫ్యాన్స్కి అయితే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇంటర్వ్యూల ముందు వచ్చే ఫైట్ కావచ్చు, లేకపోతే క్లైమాక్స్ వచ్చే ఫైట్ కూడా ఓవరాల్గా బాగుంది అనేది ఒక వాస్తవం. అయితే క్యారెక్టర్ పరంగా మనం చూస్తే కథ పరంగా మంచి కథ, మంచి సీన్స్ వచ్చినాయి. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేస్తూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ కథ రాయడం జరిగింది. ఇంటర్వ్యూలకు ముందు అయితే ఓవరాల్గా స్టోరీ చూపించారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేస్తూ కథ కూడా రాయడం జరిగింది. ప్రధానంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పూర్తి స్థాయిలో జీవం పోసారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ సీన్స్ కావచ్చు, ప్రతి సన్నివేశాల్లో ఆ
గత అనుభవాల సినిమాలు అంటే ఓవరాల్గా బీటెక్ సినిమా కాబట్టి ఆ డ్రమ్స్ వాయించే విధానం చాలా కొత్తగా ఉంది, చాలా వినసొంపుగా ఉంది. బాహుబలి ఎట్లాంటి మ్యూజిక్ అయితే ఇచ్చారో, ఎట్లాంటి ఆర్ఆర్ ఇచ్చారో ఆ విధంగానే ప్రేక్షకులు ఆట అవుతారు. పవన్ కళ్యాణ్ పాత్ర అయితే చాలా కొత్తగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నటనా పరంగా చేయడానికి ఆయనలో టాలెంట్, కొత్త తరహా క్యారెక్టర్ చూపించారు. ఆయన మంచి మంచి ఎలివేషన్స్ ఉంటాయి. నటనతో చాలా మెప్పించారనే మనం చెప్పొచ్చు గత సినిమాలకి దీనికి. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. నిధి అగర్వాల్ పాత్ర నిడివి తక్కువ ఉన్నప్పటికి కూడా ఉన్నంతలో ఆమె ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలు చాలా మంచిగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్గా హైలైట్. సెకండ్ హాఫ్ వచ్చేటికి క్యారెక్టర్ ఇంపాక్ట్ చేస్తూ హీరోయిజం జరిగింది. ప్రధానంగా బాలీవుడ్ హీరో బాబీ డియోల్ మాత్రం ఔరంగజేబుగా తన నటనతో అయితే ఆకట్టుకున్నాడు. ఆయన కనిపించే సీన్స్ ఎక్సలెంట్. అయితే చిన్న దొరగా సచిన్ కటేకర్ కూడా, పెద్ద దొరపాతల కోడా శ్రీనివాసరావు కొన్ని సీన్స్ నటించినప్పుడు కూడా వారు సంబంధించిన క్యారెక్టర్ న్యాయం చేశారు మనం ప్రధానంగా చెప్పుకుంటారు. రఘుబాబు, సునీల్, సుబ్బరాజు, సత్యద పడగా కొంతమంది నటులు వారి క్యారెక్టర్లో బాగా పనిచేసి చెప్పుకుంటే ప్రధానంగా ఈ సినిమాకి ప్లస్గా మనం చూస్తే అది కీరవాణి గారి సంగీతం. ఈ చిత్రం అయితే ఫ్యాన్స్కి పండగగానే మనం చూడవచ్చు. చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం ఫ్యాన్స్ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా అన్ని సెంటర్లు కూడా మంచి టాక్ని ఈ చిత్రం తీసుకోవడం జరిగింది. నటనా పరంగా కొత్త క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ అయితే జీవం పోసారని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఎప్పుడూ లేనిగా ఆయన మొట్టమొదటిసారిగా ప్రమోషన్లో పాల్గొనడం అటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ ప్రధాన నగరాలతో పాటు వాళ్ళ టీవీ ఛానల్ కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఆయనే స్వయంగా ప్రమోషన్లో పాల్గొనడంతో ఈ చిత్రం ఒకేసారి చాలా హైప్ వెళ్ళింది. ప్రమోషన్ లేకముందు అంతగా ఆసక్తిగా లేని ఈ చిత్రం ఒకేసారి పవన్ కళ్యాణ్ నేరుగా రంగులో దిగడంతో ఒకేసారి హైప్ వచ్చింది. ప్రీమియర్స్లో టికెట్లు అన్నీ కూడా అన్ని థియేటర్లు కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి. అంతగా క్రియేట్ చేస్తుంటే ఒకే ఒక ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఆయన నటనతో, ఆయన ఫైట్స్తో ఓవరాల్గా ప్రేక్షకుల్ని అలరించారు. మరి మీరు ఈ చిత్రం చూసారా? చూస్తే ఎలా ఉంది మీరు కూడా కామెంట్స్ చెప్పండి.